Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk with renowned educationalists and speakers about the importance of quality education. For today's show, we have Mr. Venkat Dikurji, who is a data scientist and also an educationalist. So, without any further ado, let's welcome Venkat Garu onto our show. Venkat Garu, namaste, Andy. How are you? I'm doing good, Andy. How are you? I'm doing great. Thank you so much, Venkat Garu. So, Venkat Garu, today let's talk a little bit about the US job market right now, and also, Kodiga, let's touch on some student crimes that are happening. Firstly, let's go with the job market, Andy. Now that you see, we just had a conversation with Annaru that Chala Mandi students, they kind of got out of their MA or MS, and now how is the job market right now? ఇండియన్స్ కి ఎస్పెషలీ తెలుగు వారికి ఏమైనా స్కోప్ ఉందా అక్కడ జాబ్స్ కోసము అండ్ కొద్దిగా దాని గురించి ఇఫ్ యూ క్యాన్ డిస్క్రైబ్ ఇట్ విల్ బి బిగ్ హెల్ప్ అండి. జాబ్స్ లేవు అనేటువంటి పదం లేదండి అమెరికాలో. జాబ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ జాబ్స్ కి సరిపోయేటువంటి స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అనేటువంటిదే మనకి ఒక $1,000 క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ మంత్ ఈ నెలలో చాలా మంది గ్రాడ్యుయేట్ అయ్యారు స్టూడెంట్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఓపీటీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అండ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్. సో కాబట్టి ఏంటంటే జాబ్స్ అనేవి ఈ రెసిషన్ కావచ్చు, ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా హై ఉండటం ఒకటి, మూడవది ఎలక్షన్ ఇయర్ ఒకటి. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే అనుకున్నన్ని జాబ్స్ మార్కెట్లో లేవు. అలా అని చెప్పి జాబ్స్ లేవు అనే పరిస్థితి మాత్రం లేదు, ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా. సో కాబట్టి ఇవాళ ఇప్పుడు స్టూడెంట్స్ ఆ జాబ్స్ తెచ్చుకోవాలి అనేటట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కష్టపడక తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందులాగా ఏమిటంటే ఒక 8 సంవత్సరాలు ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసుకొని వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు తీసేసుకోవటము ఇలాంటివన్నీ చేసేసారు. ఇవంతా కూడా తెలిసిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వీడియోస్ మొత్తం సమస్తం వాళ్ళ ఆన్లైన్లో కనపడుతూ ఉన్నాయి. మన వాళ్ళు చేసిన పనులన్నీ తెలుస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఇవాళ ఆ పరిస్థితులు ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర స్కిల్ ఉండాల్సిందే ఖచ్చితంగా. మంచి టెక్నాలజీ నేర్చుకుని మంచి టెక్నాలజీలో వాళ్ళు కనుక కష్టపడగలిగితే డెఫినెట్గా వాళ్ళకి జాబ్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా ఏంటంటే స్పెసిఫిక్గా అండి కొన్ని ఏరియాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ ఆర్ డేటా అనాలిసిస్, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. దీస్ ఆర్ ఆల్ ఏరియాస్ ప్రస్తుతం బాగా ఉన్నాయి, డిమాండ్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పుడు చూస్తున్నాను చాలా మంది, నేను లాస్ట్ వీక్ ఇండియాలో ఉండేసి నేను కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు దే ఆర్ గివింగ్ ద ట్రైనింగ్ ఫర్ మెషిన్ లెర్నింగ్ అవి చేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ మనం చేయాలి అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని బేసిక్స్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ తెలియాలి. ఆ తర్వాత వాళ్ళకి స్టాటిస్టిక్స్ తెలియాలి, ప్రాబబిలిటీ తెలియాలి, ఎక్స్పెక్టేషన్ తెలియాలి, రిగ్రెషన్ తెలియాలి. ఇవన్నీ తెలియకుండా మెషిన్ లెర్నింగ్లోకి ఎట్లా వెళ్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఏంటంటే ఏదో ఇంటర్వ్యూలు పెట్టేసుకుని సీనియర్ పర్సన్స్ ఏదో ప్రాక్సీలు తీసుకొని మన వాళ్ళు కొత్త పదం కనిపెట్టారు, ప్రాక్సీ అనేటువంటిది. అంటే వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు వేరే వాళ్ళు తీసుకోవడం అనమాట. మన వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా పెదాలు కదిలిస్తూ ఉంటారు, పక్కన ఫోన్లో ఎవరో మాట్లాడుతుంటారు. ఇప్పుడు అవన్నీ పట్టేసుకుంటున్నారు, బాగా పట్టుకుంటున్నారు. సో కాబట్టి వాళ్ళు పట్టుకున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కొంతమంది వెంటనే నెక్స్ట్ డే వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రం ప్రస్తుతం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అని చెప్పి జీరో అని మాత్రం నేను చెప్పట్లేదు. మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఖచ్చితంగా ఉన్నది. దట్ ఒక సింగిల్ స్కిల్, ఆ స్కిల్ మీద ఇంతకు ముందు మనకి ఏదో జస్ట్ ఒక ఆరకిల్ తెలుసు, లేకపోతే ఎస్క్యూఎల్ తెలుసు, లేకపోతే ఎస్ఐఎస్ తెలుసుకుంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. యూ షుడ్ హ్యావ్ ఏ మల్టిపుల్ స్కిల్స్ ఉంటేనే మనకి జాబ్ వచ్చే అవకాశం కనపడుతుంది అనమాట యాక్చువల్గా. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ మనకి ఇండియన్స్, తెలుగు వాళ్ళ లేకపోతే ఇంకోటి వదిలేస్తే ఎవరి దగ్గర అయితే స్కిల్ అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు అమెరికా లాంటి దేశం. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ ఆపర్చునిటీని మనం గ్రాప్ తీసుకోవాలి కంపల్సరీగా. అంతేగాని మన దగ్గరికి ఆపర్చునిటీ వస్తుంది మనం అప్పుడు తీసుకుందాం అనుకునే పరిస్థితి లేదు. ఇండస్ట్రీలోకి వెళ్ళేటప్పుడు అసలు రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి,
ఏ స్కిల్స్ రిక్వైర్డ్ అవుతాయి, ఆ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనకి బెటర్గా అవుతుంది, సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా, అబద్ధాలంటే లైక్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టి, ఫేక్ పెట్టి, అవి పెట్టి ఇవి పెట్టి పెట్టకుండా వాళ్ళు రియాలిటీగా ఆలోచించుకోగలిగారు అనుకోండి, డెఫినెట్గా జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి ప్రస్తుతం. Yes. Venkat గారు, జాబ్స్ సిచ్యువేషన్ రైట్ నౌ మీరు దాని గురించి అయితే చెప్పారు. బట్ వెంకట్ గారు, చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్లెస్ అయ్యే సిచ్యువేషన్ లో వచ్చేసారు. నాట్ జస్ట్ ఇట్ మైట్ నాట్ బి జస్ట్ ఆన్ ది ఎడ్యుకేషనల్ పర్పసెస్, బట్ అగైన్ చాలా మంది అక్కడ చాలా స్మాల్ వేజెస్ జాబ్స్ కి కానీ, లేకపోతే జస్ట్ ఆ యుఎస్ లో ఉన్న ఒక తపన వల్ల, మేబీ వాళ్ళ ఉన్న సాక్రిఫైసెస్ వల్ల దేర్ జస్ట్ అడ్జస్టింగ్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఈవెన్ ఆన్ స్టూడెంట్ పోర్టల్స్ కానీ ఇదేమన్నా కానీ దే ఓన్లీ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ ద జాబ్స్ అండ్ లైక్ హౌ జాబ్ మార్కెట్ ఇస్ ఫాలోయింగ్. మీరు యాజ్ ఎడ్యుకేషనలిస్ట్ మీరు ఏమంటారు? ఇస్ దట్ రియలీ అ ఫ్యాక్ట్, ఆర్ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ టు కీప్ స్టడింగ్ జస్ట్ బికాస్ ఒక ఎంఎస్ అయిపోయింది ఆర్ ఈ మాస్టర్స్ డిగ్రీ నాకు వచ్చేసింది అండ్ యూ కాంట్ స్టాప్, యూ హ్యావ్ టు డూ మోర్ అని అంటారా? అంటే ఒకటండి, ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్కూల్ అని చెప్తాము, ఎడ్యుకేషన్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తాం. ఐటీలో ఉన్నంత వరకు కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీలో మనం పనిచేసినంత వరకు కంటిన్యూస్గా చదువుతూ ఉండాల్సిందే, టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. ఏ రోజైతే మనము చదవటం అనేది ఆపేసామో ఆ రోజుతో మన యొక్క లైక్ డెవలప్మెంట్ అనేది టోటల్గా ఆగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఏంటి, గ్రాడ్యుయేట్ అవ్వటం అనేటువంటిది ఒక చిన్న స్టెప్పే, గుర్తుపెట్టుకొని చాలా చిన్న స్టెప్ అది. ఇక్కడ అమెరికాలో ఎవరు తప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏదో జీపీఎస్ స్కోర్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. సో అది పెద్ద ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే మాత్రం నేను ఒప్పుకోవట్లేదు, నా పర్సనల్లీ నేను ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఎప్పుడు ఒక మంచి జాబ్ వచ్చి, మంచి కార్పొరేట్లో ఒక మంచి లైక్ గుడ్ శాలరీడ్ జాబ్ వచ్చి వాళ్ళు సక్సెస్ అయిన రోజు, ఎస్ దే గాట్ సక్సెస్. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి కంటిన్యూస్గా చదవాలి. ఇప్పుడు వాళ్ళు చదివినటువంటి సబ్జెక్ట్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఇండియాలో బీ ఫార్మసీ చేస్తారు. ఇండియాలో బీ ఫార్మసీనో లేకపోతే మైక్రోబయాలజీనో బయోటెక్నాలజీలో చేసినటువంటి స్టూడెంట్ ఇక్కడికి వచ్చేసేసి డేటా సైన్స్లో చేరతాడు. వాట్ డస్ ఇట్ మీన్? అతను సి ప్రోగ్రామింగ్ తెలీదు, ఎస్క్యూఎల్ అంటే తెలీదు, ఏమీ తెలియకుండా ఇక్కడికి వచ్చేసేసి లైక్ అమెరికా రావాలి అనేటువంటి ఒక అంబిషన్తో, ఒక తపనతో ఇక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి పోనీ కష్టపడి చదువుతున్నారా? వారు 2 సంవత్సరాలు కష్టపడి బాగా చదివారు అనుకోండి, పర్వాలేదు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఇవేమి రాకెట్ సైన్స్ కాదు, నేర్చుకోవచ్చు. కానీ వచ్చిన రోజు నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఆడ్ జాబో లేకపోతే ఇంకో జాబో బేబీ సిట్టింగో ఏదో ఒకటి చేస్తున్నారు. 8 అవర్స్ పాటు అక్కడ బేబీ సిట్టింగో లేకపోతే ఆడ్ జాబో చేసి వచ్చి చదవగలుగుతారా? చదవట్లేదు. సో ఈ 2 సంవత్సరాలు గడిచిపోతుంది. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇండియాలో చదువుకున్నారో అదే నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది. కానీ ఇక్కడ డిగ్రీ వచ్చేస్తుంది, ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిగ్రీ సంపాదిస్తున్నారు. సంపాదించిన తర్వాత జాబ్ మార్కెట్లోకి వెళ్తున్నారు. జాబ్ మార్కెట్లో జాబ్స్ ఉన్నాయా? అది 3 లక్షల మంది బీటెక్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అమెరికా వస్తున్నారు. దాదాపుగా 3,30,000 మంది అనుకుంటా లాస్ట్ ఇయర్ వచ్చింది. వాళ్ళలో ఎంతమంది? దాదాపు 300,000 అంటే 3 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేశారు. 40,000 మంది ఫార్మసీ చేస్తారు. వీళ్ళకి ఎక్కడ జాబ్స్ వస్తున్నాయి? వాళ్ళని దాటి వీళ్ళు రాగలుగుతారా? లేదు. వీళ్ళు రియాలిటీకి అసలు ఆలోచించట్లేదు. అంటే నిజంగా నా స్కిల్ ఏంటి, నా స్కిల్కి నాకు ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, నేను ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది అనేటువంటిది ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. జస్ట్ సింప్లీ కంపారిజన్. వాడు ఎవడో డేటా సైన్స్కి వెళ్ళిపోయాడు, నేను కూడా డేటా సైన్స్. అసలు బేసిక్ డేటా సైన్స్ అనేటువంటి కాన్సెప్టే తెలియకుండా డేటా సైన్స్లోకి ఎందుకు వెళ్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే సమస్య. ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజీలో కూడా డేటా సైన్స్ ఒక కోర్స్ పెట్టేశారు. ప్రతి కాలేజీలో కూడా అక్కడ ఎనఫ్ ఫ్యాకల్టీ ఉంటున్నారా? లేకపోతే ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంటుందా? ఇండస్ట్రీ వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారా? ఏమి లేదు. జస్ట్ లైక్ ఏవో 4 యూనివర్సిటీ సిలబస్ ఉంటుంది, ఆ 4 పేపర్స్ చదివేస్తారు, చదవగానే అయిపోయింది అనుకుంటున్నారు. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇదన్నీ ఏంటంటే వీళ్ళు అందరూ రెస్పాన్సిబుల్ అండి. ఒకటి గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ప్రొఫెసర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్, కాలేజెస్ రెస్పాన్సిబుల్, పేరెంట్స్ రెస్పాన్సిబుల్. అల్టిమేట్ సఫరర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు ఈ స్టూడెంట్సే. వాళ్ళందరూ చేసిన పనికి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు అమెరికా వస్తున్నారు, వచ్చిన తర్వాత జాబ్ దొరకట్లేదు. జాబ్ దొరకకపోతే ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేం చేస్తారు వాళ్ళు, వచ్చినప్పుడు ఏం చెప్తారు, వీసాకి వెళ్ళినప్పుడు నేను అమెరికాలో ఎంఎస్ డిగ్రీ చేసి అందుకోసం వెళ్ళాను అంటారు. సో ఒక ఎంఎస్ డిగ్రీ అయిపోయిన తర్వాత నీకు ఉద్యోగం దొరకకపోతే ఇండియా వెళ్ళిపోవచ్చు కదా.
ఎవరైనా వెళ్తున్నారా ఇండియాకి? ఎవ్వరు వెళ్ళటం లేదు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో బేస్మెంట్లో 6 6, 7 ఉంటున్నారు. అట్లా ఆలోచించండి. ఒక బేస్మెంట్లో 6, 7 ఉంటున్నారు అంటే ఏమిటి పరిస్థితి? మన కనెక్టికట్లో ఒక బేస్మెంట్లో ఉండేసేసి ఒక 2 పిల్లలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్స్ని వాళ్ళు పెట్టలేదు. అది మ్యాటర్ ఆఫ్ ఒక $20 ఖర్చు అవుతుంది. ఆ $20 కోసం వాడు ఆ ఓనర్ పెట్టలేదు. ఒక $200 తక్కువ వస్తాయని చెప్పేసి వీళ్ళు పాపం వీళ్ళు అక్కడ ఉన్నారు. ఏమండి రాత్రి నిద్రలోనే చనిపోయారు వాళ్ళిద్దరు. వచ్చింటుంది చూడండి. జాన్యువరి, ఫిబ్రవరిలో జరిగింది. పెద్ద ఇష్యూ అయింది కనెక్టికట్‌లో. ఎందుకు జరుగుతోంది? వీళ్ళ దగ్గర యాంపుల్ మనీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్. యాంపుల్ మనీ లేనప్పుడు మనం ఎందుకు వస్తున్నాం అమెరికాకి? అంటే వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆడ్ జాబ్స్ చేసుకుంటాము, లేకపోతే బేబీ సిట్టింగ్‌లు చేస్తాము, గ్యాస్ స్టేషన్‌లో చేస్తాము అనేటువంటి భావంతో ఎందుకు వస్తున్నారు? ఇదే పని ఇండియాలో చేయలేకపోతున్నారా? ఇండియాలో ఈరోజు ₹2,00,00,000 సాలరీట. ఒక 2,00,00,000 కెన్ యూ బిలీవ్ ఇట్? అమెరికాలో కూడా లేదు. అంత సాలరీస్ ఇండియాలో పే చేస్తున్నారు. చాలా కాలేజీల్లో 80 లాక్స్, 90 లాక్స్ సాలరీస్ ఉన్నటువంటి జాబ్స్ ఉన్నాయి. ప్రస్తుతం క్యాంపస్ ప్లేస్మెంట్స్‌లో వస్తున్నాయి. మరి వీళ్ళు ఎందుకు అక్కడ గ్యాప్స్ తీసుకోవట్లేదు? మేమంటే ఎప్పుడో 90స్‌లో వచ్చేసాము. ఆ రోజు ఇలాంటి సిట్యుయేషన్ లేదు. అప్పుడు లిబరలైజేషన్ పాలసీస్ అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి. సో, కాబట్టి అక్కడ బెటర్ అవకాశాలు లేవు కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఓకే, H1 మీద రావటము, ఆ తర్వాత గ్రీన్ కార్డు, రీసెంట్‌గా సిటిజన్‌షిప్ కూడా తీసేసుకోవడం జరిగిపోయింది. దట్స్ ఎ డిఫరెంట్ సినారియోస్. ఇవాళ ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు, ఇన్ని జాబ్స్ లేనప్పుడు మనం ఎందుకు వస్తున్నాము అనేటువంటిది ఒకటి ఆలోచించుకోవాలి. డబ్బులు లేనప్పుడు ఏంటి? డబ్బులు లేనప్పుడు ఎన్ని సమస్యలో మీకే అర్థం. ఇప్పుడు అకామిడేషన్ 10 మంది షేర్ చేసుకునే అకామిడేషన్ ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ షేరింగ్‌లో గడిచిపోతుంది. జాబ్స్ ఎప్పుడొస్తున్నాయి వాళ్ళకి? వచ్చేటట్టు వాళ్ళు చదువుతున్నారా కనీసం? వాళ్ళు చదవట్లేదు. నాకు ఫోన్‌లు చేస్తారు. వాళ్ళు అడిగే ఫస్ట్ క్వెషన్, మీరు ఫుడ్ పెడతారా? లేకపోతే అకామిడేషన్ ఇస్తారా? ప్రాక్సీ ఉంటుందా? లేకపోతే ఇంకోటి ఉంటుందా? నేను చెప్తాను. సో, నెవర్. ఐ డోంట్ వాంట్ టు డూ దట్ టైప్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్ ఆన్ దట్ సైడ్. ఎందుకంటే నాకంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తినే ఇంత పెరుగన్నానికో, పప్పన్నానికో అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదే చెప్తాను నేను. అలా అని చెప్పి మా కంపెనీ గ్రో అవ్వదు. ఎందుకు గ్రో అవ్వదంటే అబద్ధాలు చెప్పాలి. ఈ అబద్ధాలు చెప్పి పట్టుకుంటే ఏంటి? మొన్న ఈ మధ్య 2, 3 పట్టుకుని పెద్ద ఇష్యూ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాబట్టి జాబ్స్ లేవనేటువంటి పదం లేదండి. జాబ్స్ కావాల్సినవి ఉన్నాయి. కాకపోతే ఆ జాబ్ తీసుకునేటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంటంటే రోజుకో టెక్నాలజీ వచ్చేస్తుంది. ఐ యామ్ రెడీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. నేను కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ఒక 2 నైట్లు కూర్చొని కష్టపడి చేయాలి. అలా చేయగలిగితే డెఫినిట్‌గా లైఫ్ ఉంటుంది. జాబ్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫర్ షూర్. పర్ఫెక్ట్ అండి. ఐ థింక్ క్రేజ్ అనేది ఎస్పెషలీ డేటా సైన్స్, ఐ థింక్ ఒక 10 years, 20 years బ్యాక్ ఇట్ వాస్ ఆల్ అబౌట్ అందరు బీటెక్ చేయాలి. సో అట్లా ఇప్పుడు ఎవ్రీథింగ్ హెస్ బికమ్ డేటా సైన్స్ అండ్ అరౌండ్ డేటా సైన్స్. యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ వెంకట్ గారు. చాలా మందికి దే డోంట్ ఈవెన్ నో వై దే ఆర్ స్టడీయింగ్, వాట్ దే స్టడీడ్, లింక్ ఉండదు. బట్ అగైన్ మై ఫ్రెండ్స్ ఓన్లీ చాలా మంది దే హ్యావ్ నో లైక్ ఎవరో ఏదో చేసి జస్ట్ బికాస్ ఆయన డేటా సైన్స్ చేసి ఆయన సెటిల్ అయిపోయినారు, ఆర్ తను అట్లా చేసి తను అదొక క్రేజ్ చేసింది. Don't you think educational institutions play a very big role Andy at this point? Don't you think colleges, government, or maybe even these travel agencies వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది? You as an educationalist, how important is it that people get educated? యాక్చువల్‌గా నేను లాస్ట్ 3 వీక్స్ నేను ఇండియాలో ఉన్నాను. ఇండియాలో ఉండేసేసి మీరు ఎవరు నమ్మరు. ఆల్మోస్ట్ ఐ స్పోక్ టు మోర్ దాన్ 10,000 స్టూడెంట్స్. 10,000 స్టూడెంట్స్‌తో మాట్లాడాను. చాలా పెద్ద కాలేజెస్, పెద్ద సెమినార్స్. సో, నేను వాళ్ళని అడిగే క్వెషన్ ఒకటి. ఇప్పుడు నేను మా ఇంట్లో నుంచి బయలుదేరి మీ కాలేజీకి రావడానికి ఒక 30 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది నాకు. ఐ హావ్ ఏ గోల్ అండ్ డెస్టినేషన్. గోల్ ఒక డెస్టినేషన్ ఉంది. పలానా కాలేజీకి వెళ్తున్నానని ఒక డెస్టినేషన్ ఉంది. యూ ఆర్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 4 years. వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ డెస్టినేషన్? దే డోంట్ హ్యావ్ ఆన్సర్. 4 సంవత్సరాలు ఆ కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క గోల్ ఏంటి, వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఏంటి అన్న పదానికి వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేదు. ఫస్ట్ క్వశ్చన్. అంటే ఏమైపోతుంది, కాలేజీలు వాళ్ళు లెక్చరర్స్ వాళ్ళు చెప్పాలి, నువ్వు ఒక బీటెక్ చేసేటప్పుడు నీకున్న అవకాశాలు ఇవి అని చెప్పాలి. చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, తనకి ఏది బెటర్గా ఉంటుందో తను చూస్ చేసుకుంటాడు. ఎప్పుడు చూస్ చేసుకుంటున్నారు వీళ్ళు? 4th ఇయర్లో చూస్ చేసుకుంటారు. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాబట్టి చెప్పాను కదండి, ఇదంతా ఏంటంటే ఒకటి కాదు, అందరూ రోల్
రోల్ ఇది. ఇప్పుడు ఇవాళ ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ మనకి తెలుసు 10 సంవత్సరాల నుంచి 3 సంవత్సరానికి 3 లక్షల మంది చొప్పున 30 లక్షల మంది బీటెక్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే ఇండియాలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఒక స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఎంతమంది వెళ్తున్నారు? కాబట్టి ఏంటంటే రెవెన్యూ జనరేషన్ అనేటువంటిది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇండియా మొత్తం చేయాల్సిన పని అదే. ఇది కంపెనీస్ కార్పొరేట్స్ డెవలప్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఏంటంటే మనం కాలేజీకి వెళ్ళి చూసినట్లయితే అక్కడే బీటెక్ చేస్తారు, అక్కడే ఎంటెక్ చేస్తారు, అక్కడే పిహెచ్డి చేస్తారు, అక్కడే ప్రొఫెసర్గా ఉండిపోతారు, అక్కడే రిటైర్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఏమిటి అసలు ఏమి బయట ప్రపంచమే తెలియదు వాళ్ళకి. ఖచ్చితంగా ఏంటంటే అట్లీస్ట్ ఒక 20-30% ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు తీసుకోగలిగితే, కనీసం పార్ట్ టైం అయినా తీసుకోగలిగితే అప్పుడు ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి ఉన్న డిఫరెన్స్ని మనం మినిమైజ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అదే నేను చెప్తాను చాలా మంది స్టూడెంట్స్కి, అసలు మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివిన కోర్సుకి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఆ జాబ్స్ కావాల్సిన స్కిల్ సెట్ మీ దగ్గర ఉన్నదా లేదా అనేటువంటిది మనం వాళ్ళకి చెప్పగలిగామనుకోండి, డెఫినెట్గా దట్ విల్ బి రియల్లీ. ఇదంతా చెప్పాను కదా, ఒక్కళ్ళ పని కాదు. ఇప్పుడు మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ ది సాక్షి ఈజ్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ సెషన్స్. కనీసం ఏంటంటే ఒకళ్ళిద్దరన్నా మారారు అనుకోండి, మారినప్పుడు డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు? వాళ్ళకి లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒక్కటేనండి మనిషి యొక్క లైఫ్ ఒక మార్చేటువంటిది. సో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలిగాము అంటే ఆటోమేటిక్గా గ్రో అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మోర్ ఇంపార్టెంట్. Yeah. And now, Venkat Garu, it was very unfortunate only a couple of weeks ago, ఒక specific reel అనేది చాలా famous అయింది. Unfortunately, there were 2 girls who were caught shoplifting in USA. And ఇంకా మోర్ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఆ 2 girls మన తెలుగు వాళ్ళే. అండ్ ఆ ఇద్దరు పిల్లలు I don't know what exactly a situation ఏంటో కానీ, but they were basically caught in a body cam of a police officer. And అది చాలా ఫేమస్ అయింది. చాలా మంది ఇండియన్స్ ఆర్ లైక్ అరే ఇట్స్ అ వెరీ షేమ్ఫుల్ థింగ్ ఫర్ అన్ ఇండియన్ టు బి డూయింగ్ దాట్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది అందులో రికార్డ్ అయింది. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ అండి? ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు, of course Indians there are considered, South Indians there are considered one of the most intelligent people in USA. And ఒక status అనేది ఉంది, but why is it falling down since couple of years now? దానికి ఒకటే రీజన్ అండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే పరిస్థితి, అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలో మనం ఒక వాల్మార్ట్కో లేకపోతే ఒక షాప్ రైట్కో లోపలికి అడుగు పెడుతున్నప్పటి నుంచి మన్ని కెమెరాలు రికార్డ్ చేస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వన్ థింగ్. ఈస్ అక్కడ మనుషులు లేకపోవచ్చు, సెల్ఫ్ చెక్అవుట్ మనం చెక్ చేసేసి బయటకు వచ్చేస్తాము. అయినా సరే సంబడి ఈజ్ గోయింగ్ టు మానిటర్ దేర్ కెమెరాస్ చూస్తూ ఉంటారు అనేటువంటిది ఒకటి. అసలైన ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేయటం అనేటువంటిది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఖచ్చితంగా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. వాళ్ళు ఆల్రెడీ నేను ఆ వీడియోస్ చూశాను, ఇక్కడ న్యూజెర్సీలోనే జరిగింది ఆ ఇన్సిడెంట్. ఆల్రెడీ వాళ్ళు 3 times 4 times అలా జరిగిందిట. అందుకని వాళ్ళని ట్రాక్ చేశారు. వాళ్ళు రాగానే సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యేసేసి మొత్తం రికార్డ్ చేసి పెట్టారు. సో దే హ్యావ్ ద ఎవిడెన్సెస్. ఎందుకంటే అమెరికాలో కనుక ఎవిడెన్సెస్ లేకుండా అరెస్ట్ చేయటం అనేటువంటిది జరగదు. అది కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ వాళ్ళు అలా చేశారనుకోండి, కంట్రీస్ మధ్య రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దోస్ థింగ్స్. సరే ఆ ఇద్దరు అమ్మాయిలు ఎందుకు చేశారు అంటే, ఎందుకు చేస్తారండి? వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటమే ఉంటుంది. సరదాకి చేయరు కదా, సరదాకి ఎవరు చేయరు, 100% చేయరు. పాపం డబ్బులు నేనే చెప్తున్నాను, డబ్బులు లేనటువంటి పరిస్థితి ఎందుకు కల్పించుకుంటున్నారు? ఆ పేరెంట్స్కి తెలియదండి. 40 లక్షల రూపాయలు బ్యాంకు వాడు అప్పిస్తున్నాడు, ఆ అప్పు తీసుకొని వాళ్ళు అమెరికా వచ్చేస్తున్నారు. కానీ నెలకు ఒక $1000 మినిమం ఖర్చు అవుతుంది కదా. $500, $700 అకామిడేషన్ ఖర్చు అవుతుంది, $200-300 ఫుడ్ ఖర్చు అవుతుంది, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అట్లీస్ట్ ఒక $1000 ఖర్చు అవుతాయి కదా. మరి $1000 ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు జాబ్స్ లేకపోవడం వల్ల ఏం జరిగిపోయింది? ఇంతకుముందు ఈ హోటల్లోనో మోటల్లోనో పనిచేసేటువంటి వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు. అక్కడే పనిచేయటం వల్ల ఏం జరిగింది? కొత్త వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాబ్లం. ఇంతకుముందు ఏంటంటే ఆ సర్కిల్లో అలా గ్రాడ్యుయేషన్ అయిపోగానే వీళ్ళకి ఏదో ఉద్యోగం దొరికేది, అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, ఆ ప్లేస్లో ఈ కొత్త పిల్లలు వెళ్ళేవాళ్ళు. ఇలా ఏదో తప్ప రైట్ ఆ పక్కన పెట్టేస్తే అది తప్పే 100%, ఏదో నడిపించేశారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళకి బయట ఉద్యోగం దొరకకపోవడం వల్ల వాళ్ళు ఆ ఉద్యోగంలోనే ఉన్నారు. ఇండియా నుంచి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు, పార్ట్ టైం దొరకట్లేదు. దొరకపోవడం వల్ల ఏం జరుగుతుంది? దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ జరుగుతుంది. అదే కనుక పేరెంట్స్ ఓకే డోంట్ వరీ అబౌట్ ఇట్, వీఆర్ రెడీ టు స్పెండ్, లైక్ వీఆర్ రెడీ టు సెండ్ $100,000, I mean $100
$1,000 మేము పంపిస్తాము అంటే ఒక 90,000 రూపాయలు మేము పంపిస్తామని భరోసా ఇచ్చారనుకోండి, దట్ షుడ్ బి బెటర్. కానీ ఏం జరుగుతుంది, పాపం వాళ్ళు అక్కడ మిడిల్ క్లాస్ పీపుల్. నాకు తెలుసు కొంతమంది వెరీ వెరీ లైక్ లోవర్ మిడిల్ క్లాస్, వాళ్ళ పిల్లలు కూడా అమెరికా వచ్చేసారు డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక బజ్జీల బండి రన్ చేసేటువంటి వాళ్ళ పిల్లలు వచ్చారు. వాళ్ళు 90,000 పంపించగలరా? పంపించలేరు. వీళ్ళు అడగగలరా? వీళ్ళు అడగలేరు. సో కాబట్టి ఏం చేస్తున్నారు, ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. ఇలాంటి తప్పులు జరగడం వల్ల ఏమైంది, ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి పాపం, వాళ్ళకి ఒక క్రిమినల్ రికార్డ్ అనేది వాళ్ళ హిస్టరీలో పడిపోతుంది. రేపు మరి H1 వస్తుందో రాదో తెలియదు. మొత్తం వాళ్ళ యొక్క ఆశలు మొత్తం కూడా పాడైపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న తప్పు, ఎంత చిన్న తప్పు అంటే అంత చిన్న తప్పు, అది టోటల్గా మొత్తం మెస్అప్ అయిపోయింది. మీరే చెప్తున్నారు, కొన్ని లక్షల మంది వాళ్ళు చూశారు. మనం పేర్లు చెప్పుకోవడం బాగుండదు, లక్షల మంది ఆ వీడియోలు చూశారు. పోలీసులు వీడియోలు రిలీజ్ చేశారు, అన్ని యూట్యూబ్లో వాళ్ళు ఉన్నాయి. సో కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ ఆలోచించాలి, ఒక్కసారి ఆలోచించాలి. మన పిల్లల్ని అమెరికా పంపించేటప్పుడు వాళ్ళకి సరిపోయేటువంటి రిసోర్సెస్ అన్ని మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఫస్ట్ వాళ్ళు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు, లేకపోతే పంపించడం వాళ్ళని ఉద్యోగం చేయమని చెప్పండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇండియాలో ఏదో ఒక జాబ్, క్యాంపస్ ప్లేస్మెంట్ ఎక్కడో జాబ్ వచ్చిందనుకోండి, ఆ డబ్బులు దాచిపెట్టుకుంటారు వాళ్ళు. ఆ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో అమెరికా వస్తారు. అమెరికా వచ్చి ఆ డబ్బులతో వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఆల్రెడీ 3 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేశారు కాబట్టి అయిపోగానే వెంటనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ మార్చిలో బీటెక్ అయిపోతుంది, వెంటనే సెప్టెంబర్, అక్టోబర్ కల్లా వాళ్ళు అమెరికా వచ్చేస్తారు. అమెరికా వచ్చేసి అమెరికాలో 2 సంవత్సరాలు ఎంఎస్ చేసేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడైనా ఉంటుందా? నో ఎక్స్పీరియన్స్. కానీ 8 years ఎక్స్పీరియన్స్ పెట్టి మార్కెట్లోకి పెడుతున్నారు. చూడండి, ఇంకా సిచ్యువేషన్స్ వర్స్ట్ అవుతాయి. 99.9% ఈరోజు ట్రంప్ ఈజ్ గోయింగ్ టు విన్ ద ఎలక్షన్. ఎందుకంటే అన్ని సర్వేలు ట్రంప్కి ఫేవర్గా చూపిస్తున్నాయి. ట్రంప్ ఏం చేస్తున్నాడు, అమెరికా వాంట్స్ టు మేక్ గ్రేట్ అగైన్. దట్స్ ఆల్. అమెరికన్స్కి ఉద్యోగాలు రావాలి అంతే. జనాలు చాలా మంది ఇప్పుడు ఇండియాలో నేను మాట్లాడితే ట్రంప్ రాక్షసుడు అది ఇది అంటారు. నేను ఒకటే చెప్పాను, ట్రంప్ ఈజ్ అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికన్స్కి మంచి చేస్తాడు కానీ వేరే వాళ్ళకి మంచి చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వెరీ మచ్ ఈస్ క్లియర్ ఆన్ దట్ సైడ్. సో కాబట్టి డెఫినెట్గా ట్రంప్ వాళ్ళు గెలిచాడు అనుకోండి, గెలిచినప్పుడు ఏమవుతుంది, ఇమిగ్రేషన్ ఇంకా టైటన్ చేస్తాడు. టైట్ చేసి ఎవరు ఎఫెక్ట్ అయ్యేది, ఎవరు? వీళ్ళే, మన వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. ప్లస్ ఇంకోటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ట్రంప్ ఇంతకు ముందు గెలిచినప్పుడు కానీ, ఇప్పుడు రేపు గెలవపోయినప్పుడు కానీ, లీగల్గా అమెరికా వచ్చేటువంటి వాళ్ళని ఎవరిని ఏమీ చేయరండి. లీగల్గా అంటే మీరు H1 మీద కానీ, స్టూడెంట్గా వచ్చినట్టు కానీ ఏమీ చేయరు. ఇల్లీగల్గా చేసే వాళ్ళ జోలికి వస్తారు. అది కామన్. అది ఇప్పుడు మన అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు నేను తెలుసు, నాకు ఆంధ్రా నుంచి ఎవరన్నా నలుగురు హైదరాబాద్ వెళ్తే, మీరు ఆంధ్రా వాళ్ళు మేము ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక దేశం వస్తారా? మీకు తెలుసో లేదో అండి, 90sలో నేను హైదరాబాద్ వచ్చాను. నాగార్జున యూనివర్సిటీలో MSc చేసిన తర్వాత నాకు 4 కాలేజీల్లో ఉద్యోగం వచ్చింది. నొప్పుతంగా డిగ్రీ కాలేజీ కాచిగూడలో. అక్కడ మొత్తం 4 కాలేజీల్లో నా పేరు, రెండో పేరు ఉంది. పనిచేసే వాళ్ళ పేరు ఒకటి, రెండో పేరు నాది ఉంది. కానీ నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదంటే, నేను నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నాను. నా తర్వాత వాడు ఉస్మాన్ యూనివర్సిటీలో MSc చేశాడని చెప్పి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఏది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 సంవత్సరాల క్రితం ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మరి దేశం గడిచిన ఫీలింగ్ ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది ఫీలింగ్. దట్టు ఏమవుతున్నారు, మనం చదువుకోవడం కోసం వస్తున్నాము, అది తప్ప అన్ని పనులు చేస్తున్నాం మనం. ఇవాళ మీరు ఎలా చూసారా, ఇవాళ మన ఇండియన్స్ని సెల్ఫ్ చెక్అవుట్ బ్యాన్ చేస్తున్నారని ఒక రూమర్ వచ్చింది. అది ఇంకా ఏం కాదులేండి, రూమర్ వచ్చింది. ఆ ఒక్క చిన్న పని వల్ల మొత్తం కమ్యూనిటీ మొత్తానికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది కదా. ఖచ్చితంగా ఇవాళ స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి. దే ఆర్ రిప్రజెంటేటివ్ ఫర్ ద కంట్రీ. వాళ్ళ కంట్రీకి ఒక అంబాసిడర్స్. మనం తప్పు చేస్తున్నాము అంటే మనం స్కిన్ బట్టి, ఐఎమ్ ఆల్సో ఇండియన్, స్కిన్ బట్టి వెంటనే ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే, స్టూడెంట్స్ దయచేసి తప్పులు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఇదొక షాప్ లిఫ్టింగ్ కావచ్చు, లేకపోతే డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు. మీకు తెలుసు, మీరు ఆల్రెడీ లీగల్ షోస్ చాలా చేస్తుంటారు. ఎన్ని కేసులు వస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో అన్ని కేసులు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు తప్పులు చేస్తున్నారు అంటే, వాళ్ళకి ఏంటంటే అమెరికా ఓకే జరిగిపోతుంది, నడిచిపోతున్న పరిస్థితి ఉంటుంది. నో, నెవర్. అమెరికాలో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వెరీ సో అన్ఫార్చునేట్లీ ఆ ఇద్దరు అమ్మాయిలు చేసింది కొంచెం తప్పే. కానీ ఇప్పుడు మరి వాళ్ళు ఎలా ముందుకెళ్తారనేది మనకైతే తెలియదు. దట్ ఈస్ ఆఫ్ కోర్స్ ట్రూ అండి. యాక్చువల్లీ చాలా మంది US వాళ్ళు కూడా వెన్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అయ్యాయో, చాలా మంది NRIs ఎవరైతే తెలుగు వారు అక్కడ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు దట్ ఓకే లిసన్, అదొక ఇన్సిడెంట్ అయిన వల్ల మేము మొత్తము వీఆర్ గెటింగ్ బ్యాడ్, వీఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. ఐ మీన్
అలాంటి థింకింగ్ మేబీ ఇండియాలో ఉండదేమో. ఐ మీన్ ఐ థింక్ అట్ అ పాయింట్ ఎవ్రీ కంట్రీలో ఉంటుంది ఆ సిచ్యువేషన్ అనేది. అరే దిస్ పర్సన్ కేమ్ టు మై కంట్రీ, డిడ్ దిస్, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ గెట్ ద హేట్రేట్. How is the situation now, Andy? Are there any rule changes that you've seen as an educationist అక్కడ? రూల్స్ ఏమి ఇంకా చేంజ్ అవ్వండి, ఎందుకంటే రూల్స్ అనేవి చేంజ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న రూల్సే ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు. స్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగాలు ఉంటాయి, డెఫినెట్గా ఉద్యోగాలు లేవని నేను చెప్పట్లేదండి, ఉద్యోగాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇలా అవినీతిగా వెళ్ళి అబద్ధాలు చెప్పుకొని వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం కష్టాలే, డెఫినెట్గా కష్టాలే. సో కాబట్టి వాళ్ళు రియాలిటీగా ఆలోచించుకోవాలి. ఒక టెక్నాలజీ పర్ఫెక్ట్గా నేర్చుకొని దానిలో జాబ్స్ వెతుక్కోగలిగితే మాత్రం 100% వాళ్ళకి బాగానే ఉంటుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఆ ఇద్దరు ముగ్గురు చేసినటువంటి ఒక పని వల్ల హోల్ కమ్యూనిటీ మొత్తానికి ఒక బ్లాక్ మార్క్ అనేటువంటిది ఒకటి వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే మనం ఏం చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 1970s వెళ్ళారండి. 1970s డాక్టర్స్ వచ్చారు. ఇప్పటికీ కూడా అమెరికాలో 40 to 50% ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఆరిజిన్ నుంచే ఉన్నారు 40-50% మంది. ఏ డాక్టర్ అయినా సరే ఇలా కత్తిపెట్టి పొడవటమో బెదిరించడమో చేశారండి? లేదు. 90s వెళ్ళినటువంటి మాలాంటి వాళ్ళని ఎవరన్నా చేశారా? లేదు. ఎందుకని? మేము వెళ్ళి అమెరికన్స్ జాబ్స్ తీసుకోవాలా. అమెరికన్స్ జాబ్స్ అంటే ఈ గ్యాస్ స్టేషన్లోనో అక్కడ చేసే జాబులు మేము తీసుకోవాలా. ఏ డాక్టర్ కూడా ఆ జాబ్స్ తీసుకోవాలా. అంటే మేమేం చేసాం, అమెరికన్స్ జాబ్స్ని మేము తీసుకోలేదు, వాళ్ళ జాబ్స్ వాళ్ళకే ఉన్నాయి. కానీ 2008, 2009, 2010 నుంచి వచ్చినటువంటి వాళ్ళు గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నారు, బేబీ సిట్టింగులు చేస్తున్నారు. ఇవి చేయటం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ పనిచేసేటువంటి జాబ్స్, ఐ మీన్ అమెరికన్స్ పనిచేసేటువంటి జాబ్స్ ఉంటాయి కదా, అవి మన వాళ్ళు లాక్కున్నారు. ఆ లాక్కోవటం వల్ల హేట్ క్రైమ్ అనేటువంటిది స్టార్ట్ అయింది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది స్టార్ట్, అది మెయిన్ రూట్ కాజ్. అది మనం ఏంటంటే అమెరికన్స్ మనం తిట్టుకోవడం కాదు అక్కడ, మన రూట్ కాజ్. అమెరికాలో కూడా చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే జాబ్స్ వాళ్ళకు ఉంటాయి. గ్యాస్ స్టేషన్లో పని చేసుకోవటము, లేకపోతే 7 లైన్లో పని చేసుకోవడం, ఏదో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం వెళ్ళి ఆ జాబ్స్ ఎందుకు చేయాలి? $10 జాబ్స్ మనం ఎందుకు చేయాలి? మనం వచ్చింది ఎందుకు? $60, $70, $80 సంపాదించే జాబ్ చేయడం కోసం మనం వచ్చాం. సో ఆ పనే చేద్దాం మనం. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళ జాబుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం మొన్న ఈ మధ్య ఒక పిల్లవాడిని ఇక్కడ కత్తి దగ్గర పొడి చేశారనమాట. అదేం జరిగింది, ఆ జిమ్ లో పని చేస్తున్నాడు ఒక లైక్, అది కూడా సేమ్ ఇదే, ఇలాంటి క్రైమ్ అనమాట. వాళ్ళ జాబ్ తీసేశారు. కాబట్టి ఏంటంటే తప్పులన్నీ మన వైపే ఉన్నాయండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, తప్పులన్నీ కూడా మన వైపే ఉన్నాయి. ఆ తప్పులు ఎలిమినేట్ చేయాలి అంటే ఇది ఒక్కళ్ళ పని కాదు. పేరెంట్స్, టీచర్స్, గవర్నమెంట్, పీపుల్ లైక్ యూ, మీడియా అందరూ కలిసి పనిచేస్తే డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ అతి త్వరలో మారాలి ఖచ్చితంగా, లేకపోతే ఇబ్బంది. అది Yes, definitely. Thank you so much, Venkat Garu, for tuning in. It was a lovely show. Thank you so much for the Sakshi TV viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.